బయోలాజికల్ క్లాక్ అనేది ఫీమేల్ కి మాత్రమే ఉంటుందా? దీని గురించి మాట్లాడుకుందాం. సో చాలా మంది అనుకునేది ఏంటంటే బయోలాజికల్ క్లాక్ అనేది ఫీమేల్స్ కి మాత్రమే ఉంటదని. అవును, అది కూడా కరెక్టే. ఎర్లీ 20s లో ప్రెగ్నెన్సీ అనేది చాలా హై ఉంటుంది, ఫర్టిలిటీ రేట్స్ చాలా హై ఉంటుంది. 30 to 35 years మధ్యలో కొంచెం తగ్గుతుంది. 35 years తర్వాత ర్యాపిడ్ డిక్లైన్ ఉంటుంది ఫర్టిలిటీది. కాకపోతే అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ రావడం, లేకపోతే అబార్షన్స్ అవ్వడం, ప్రీటర్మ్ అంటే ముందే డెలివరీస్ అయిపోవడం, లేకపోతే మదర్ కి షుగర్, బీపీ, థైరాయిడ్ ఇలాంటివి రావడం అనేవి ఉంటాయి. అలానే మేల్స్ కి కూడా ఏజ్ పెరిగే కొద్దీ ఆబ్వియస్లీ వాళ్ళు రోజు మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ప్రొడ్యూస్ చేస్తారు. కాకపోతే దాని క్వాలిటీ, క్వాంటిటీ, డిఎన్ఏ డ్యామేజ్ ఇవన్నీ ప్యారలల్ గా జరుగుతూనే ఉంటది ఏజ్ తో పాటు. సో ఒక మదర్ కి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చినా, మిస్క్యారేజెస్ అవుతున్నా, ఏదైనా కంప్లీట్ గా ఉమెన్స్ ఫాల్ట్ ఏమి ఉండదండి. కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అంటే ఇది కపుల్ ప్లానింగ్. బయోలాజికల్ క్లాక్ అనేది ఫీమేల్ ఒక్కదానికే కాదు, మేల్ కూడా ఇంపార్టెంట్. ఎలా అయితే ఫీమేల్ ఏజ్ కన్సిడర్ చేస్తారో మేల్ ఏజ్ కూడా అలాగే కన్సిడర్ చేయాలి.